ఓకే. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలేంటంటే, జీవకోటికి చాలా నమ్మదగిన భవిష్యత్తులు ఉన్నాయి. చూసారా? అయితే జీవకోటికి భవిష్యత్తనేది ఎప్పుడూ ఉంటుంది. జీవకోటి అంటే ఒక్క మనుషులే రారు. జంతువులు, పక్షులు ఆయా శరీరాలు తీసుకొని, ఆ పద్ధతిలో కొన్ని ఎవల్యూషన్స్ అవుతాయి. ఆ ఆత్మలు, ఆ జీవాలు. అక్కడ నేర్చుకోవాల్సినవి అక్కడ నేర్చుకుంటాయి. వాటి యొక్క ఎవల్యూషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మన యొక్క ఎవల్యూషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అలా అన్నమాట. అయితే నమ్మదగిన భవిష్యత్తులున్నా కూడా ఎందుకింత లేట్ అవుతుంది అంటే, కారణము ఈ విశ్వంలో శక్తి పుడుతుంది. ఆ శక్తి ఎటువంటి శక్తులు పుడతాయంటే, ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఉండే శక్తులు అంటే మనకు ప్రోత్సహించే శక్తులే కాకుండా, ప్రతికూలంగా ఉండే శక్తులు కూడా విశ్వంలో పుడుతూ ఉంటాయి. అవి అలా పుట్టడానికి కొంతవరకు మన కంట్రిబ్యూషన్ ఉంటే ఉండవచ్చు గనక. కర్మలను బట్టి, మనం రిలీజ్ చేసే నెగెటివ్ థాట్స్‌ని బట్టి. అదే విధంగా విశ్వంలో కూడా ఎన్నో, ఎన్నో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల యొక్క కాన్సీక్వెన్సెస్ పర్యవసనాలు కాన్సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, కొన్ని పాజిటివ్ శక్తులు, కొన్ని నెగెటివ్ శక్తులు కూడా పుట్టవచ్చు. అవి మనకు ఎగ్నెస్ట్‌గా పనిచేయవచ్చు. సో, అలా జరుగుతూ ఉంటుంది. అంటే వార్ అనేదేంటంటే, ఎప్పుడు కూడా వార్ జరుగుతూనే ఉంటుంది ప్రకృతిలో గూడా. ఎప్పుడు గూడా. కంటిన్యూయస్‌గా. అటువంటి వార్ జోన్‌లో మనం బ్రతుకుతున్నాము అంటే, మన ఆత్మ మన ఆత్మ యొక్క శక్తి ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. ఇప్పుడు చూడండి చాలామంది సింపుల్‌గా మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొంతమందికి కడుపులో ఉంటుండగా పిల్లలు పోతూ ఉంటారు. పుట్టిన తర్వాత పోతూ ఉంటారు. విత్ నో రీజన్. ఇలా ఏవో జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే, ఆ వచ్చిన ఆ లైఫు ఈ భూమి పైన ఉండే శక్తులు కనబడేవి కొన్ని, కనబడనివి కొన్ని. వాటన్నిటిని తట్టుకొని ఆ లైఫ్ పెరగాలి అంటే మామూలు సామాన్యమైన విషయం కాదది. అలాంటిది మనం ఇన్ని సంవత్సరాలు పెరుగుతున్నాం. అంటే మనం ఎంత శక్తివంతులమో ఆలోచించండి. ఏదో ప్రాపంచికంగా ఏదో మా మ మా మనకేవో నేను ఓ 4, 5 కష్టాలొస్తే అబ్బో! అదే పెద్ద కష్టం అనిపిస్తుంది. అసలు ఈ భూమి మీద లైఫ్ నిలబడింది మనకు. అంటే ఎంత శక్తివంతులము మనము అది ఆలోచించాలి. చాలా మందికి డిసీజెస్ కూడా ఉంటాయి. అయినా బ్రతికుంటారు. అంటే వాటికి అతీతంగా ఉంటారు వాళ్ళు. అంటే ఆత్మ. అంటే వాళ్ళకేం తెలీదు. వాళ్ళు నాన్ స్పిరిచ్యువల్‌గా కూడా బ్రతుకుతూ ఉండవచ్చు. అంటే ఆ ఆత్మకు అటువంటి శక్తి ఉందన్నమాట. సో, కాబట్టి మన జీవకోటికి ఎన్నో నమ్మదగిన భవిష్యత్తులుంటాయి. అవన్నీ మన శక్తిని మనం తెలుసుకున్నప్పుడే మన భవిష్యత్తు గురించి మనం సరైన బాట వేసుకోగలం. ఇందులో ఒకటి జనులు వాతావరణం పట్ల బాధ్యత ఉంటూ, శాంతియుతంగా కలిసి ఉంటూ, భూమితోనూ మరియు ఇతరులతోనూ గౌరవంగా ఉంటారు. ఎప్పుడు ఇది మనమంటే ఏమిటో మనం తెలుసుకున్న రోజున, ఇక్కడే మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోగలిగే ప్లేస్ ఇదే అని మనకు తెలిసిన రోజున, అలా కాకుండా చనిపోయిన తర్వాత ఏదో స్వర్గప్రాప్తి జరుగుతుంది. లేతే రంభా, ఊర్వశి, మేనకలొచ్చి మనల్ని సాధారణంగా అన్ని రకాల సేవలు మనకి కాలొత్తి, చెయ్యొత్తి అన్ని రకాల సేవలు చేస్తారు మనకి అని ఇలాంటి భ్రమల్లో, ఊహల్లో ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా అసలు వాడికి శాంతే ఉండదు. అవన్నీ భ్రమ, డిల్యూషన్ నిజాలు కావవి. అవి నిజాలు కావు. కాబట్టి మనము ఇక్కడే ఉంటూ మన యందు మనకు బాధ్యత. అంటే భోంచేయడము, పళ్ళు తోముకోవడము ఇవొకటే కాదు. ఇవెలాగూ కావాలి ప్రపంచంలో మనం బ్రతకడానికి. మన జీవాత్మ యందు మనం బాధ్యత కలిగి ఉన్నప్పుడే మన సరైన భవిష్యత్తుని
మనం ఎన్నుకోగలము. గౌరవంగా ఉండాలి. భూమితో కూడా గౌరవంగా ఉండాలి. చూసారా? ఎందుకంటే మన పుట్టుకలోనే ఈ భూమి యొక్క పాత్ర చాలా ఉంది. దాన్ని గౌరవించనప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే జన్మలో ఈ భూమి మన మీద తిరగబడుతుంది. మనకి హెల్ప్ చేయదు. ఈరోజు మనం సేఫ్‌గా ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడుతున్నాం అంటే మన గొప్పతనం ఒకటే కాదు ఇక్కడ. మనం ఇలా ఇలా మాట్లాడగలిగి ఇలా ప్రశాంతంగా మనం కూర్చోగలుగుతున్నాం అంటే అది కేవలం మన గొప్పతనమే కాదు. ఈ పంచభూతాల యొక్క పాత్ర ఉంది. మనం సేఫ్‌గా ఉంచుతున్నాయవి. మన ఇంటిని సేఫ్‌గా ఉంచుతున్నాయవి. అవే గనక మన యందు తిరగబడితే క్షణం క్షణంలో మారుతుంది మన ఫేట్. కాబట్టి భూమే కాదు, నేనైతే పంచభూతాలతో అన్నిటిని కలుపుతున్నాను నేను. పంచభూతాలతో ఇతర మనుషులు, జీవాలు, మనుషులే కాదు, కుక్క, నక్క ఏదైనా కూడా గౌరవంగా మెలగాలి. ప్రపంచం ఎంతో అందమైనదిగా ఎదుగుతున్నట్లు ఊహించుకుంటూ, జనులు ఒక్కరితోనొకరు ప్రేమగా ఉంటూ, శుభ్రమైన వాతావరణం ఎక్కడైతే విశ్వంలో ఉంటుందో అక్కడికి వెళతారు. చూసారా? మనము పోయిన తర్వాత ఎవడెలా పోతాడో ఎవడికి తెలుసు? ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. తెలుసు. పోయిన తర్వాత ఆత్మ అనేది ఒకటుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వారి వారి పద్ధతుల ప్రకారం కర్మకాండలు చేస్తున్నారు కదా! ఐడియా ఉంటుంది. మరి అయినా సరే అహంకారంగా ఏదైనా వచ్చి పడితే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మరి ఏమీ లేనప్పుడు ఎందుకు కర్మకాండలు చేస్తున్నారు? డబ్బులు దండగా. అంటే ఏదో ఉందనే కదా చేస్తున్నారు. పోయిన తర్వాత అవి చెయ్యాలి. చెయ్యకపోతే అది బ్రతుకున్న వాళ్ళకు ప్లస్ ఆ పోయిన వాళ్ళకు కూడా సరైనది కాదు, మంచిది కాదనే కదా కర్మకాండలు చేస్తున్నారు. అంటే యూ నో అట్‌లీస్ట్ సంథింగ్. ఆ తర్వాత కూడా ఏదో అక్కడ జరుగుతుంది అనేసి. అలాంటప్పుడు ఈ మాటలెందుకు? సో, కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విశ్వంలో మనము ఒక ప్రాంతంలో ఈ శరీరం ఉంటుండగా ఒక సేఫెస్ట్ ప్లేస్‌లో మనం ఉండాలి. శరీరం పోయిన తర్వాత కూడా మనకి సేఫ్టీ కావాలి ఆత్మరూపంలో. ఎందుకంటే నేనిందాక చెప్పినట్టు విశ్వంలో అనేక రకాల శక్తులు ఉంటూ ఉంటాయి. వాటి పాలన పడుతూ ఉంటాం మనం. వాటి పాలన పడినప్పుడు మనకు మనకు అక్కడ కూడా సేఫ్టీ కావాలి. సో, అక్కడ కూడా సేఫ్టీ కావాలంటే మళ్ళీ ఈ పంచభూతాలే మనకు హెల్ప్ చేయాలి. భూమి మీద బ్రతకడానికి అవి హెల్ప్ చేయాలి. పోయిన తర్వాత కూడా వాటి యొక్క హెల్ప్ మనకు అందుతూ ఉండాలి. ప్రపంచంలో భవిష్యత్ అంటే అది కూడా ఉంటుంది. భవిష్యత్ అంటే ఎంతసేపు ఇంకో జన్మ ఎత్తేసి బాగా రిచ్ పర్సన్ లాగా పుట్టేయడము, 4 కార్లు, ఒక 5 మేడలు అదే కాదు. పోయిన తర్వాత కూడా మనం సేఫ్‌గా ఉండగలగాలి. అది కూడా భవిష్యత్తే. నెక్స్ట్ ఏంటి అన్నది. ప్రపంచంలోని అద్భుతమైన పాజిటివ్ విషయాల మీద కేంద్రీకరించినట్లయితే ప్రతి ఒక్కరిలోనూ అందాన్ని, ప్రేమను చూడగలుగుతారు. ఎప్పుడూ కూడా మనిషి యొక్క చాలా మనుషులు ఎట్లా ఉంటారంటే రకర ఆహ్, మార్పులు చెందుతూ ఉంటారు. ఈ పౌర్ణమి, అమావాస్య ఈ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సౌర కుటుంబంలో ఎటువంటి మార్పు వచ్చినా, ఆ మార్పు యొక్క ఎఫెక్ట్ మనుషుల మీద పడుతుంది. అందరి మీద పడకపోవచ్చు. కొంతమందికి ఆ ఎఫెక్ట్‌ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. అందరూ చెయ్యరు. అది కేవలము ఈ సౌర కుటుంబానిదే కాదు. నేను చెప్పినట్టుగా రకరకాల శక్తులుంటాయి. ఆ రకరకాల శక్తులని కొంతమంది యాక్సెస్ చేసేస్తూ ఉంటారు. దానికి కారణం ఏదైనా కావచ్చు. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా ఏంటంటే వారిలో రకరకాల మార్పులకు వారు గురవుతుంటారు. అది మనకు తెలియకుండా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ ముఖం అలా పెట్టుకున్నారు, వాళ్ళు మాట్లాడలేదు, లేకపోతే మరొకటని ఏదో ఇంత జరిగితే మనం మరింత ఊహించుకుని బాధపడుతూ వారి యందు ఒక రకమైన ద్వేష భావాన్ని మనం డెవలప్ చేసుకుంటాం. అది మంచిది కాదది. ఆ మనిషి రకరకాల మార్పులకు గురవుతున్నాడు. కారణము ఎన్నో ఉంటాయి. ఇన్విజిబుల్‌గా ఉంటాయి. మనకు అర్థం కానివి ఉంటాయి. కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. సో, ఎవరు ఏ టైంకి ఎలా ఉన్నా కూడా
మనము మాత్రము కాన్స్టెంట్గా మానవత్వాన్ని కలిగి ఉండాలి. ఒక ప్రేమ. వాళ్ళకి మనమేమో మన గుండె తీసి వాళ్ళకి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఆ ద్వేష భావనతో ఉండకుండా మాట్లాడేటప్పుడు బాగున్నారా అంటే మాట్లాడడము, వాడు మాట్లాడలేదని ఒక పోనీలు ఏం చేసి వదిలేయడము. ఆ వదిలేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సమయానుకూలంగా వదిలేయడం అనేది నేర్చుకుంటామో మనం ఎప్పుడూ కూడా ఎవరి యందు కూడా ఏ ద్వేష భావన కలిగి ఉండము. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ద్వేష భావన, అయిష్టత కలిగిందో వెంటనే మనం నెగిటివ్ థాట్ రిలీజ్ చేస్తాం. అది అది సహజం. అది తప్పు కాదది. తప్పు ఒప్పు అని మాట అట్లా. అది రిలీజ్ చేస్తాం. ఎందుకంటే బ్రెయిన్, అది లాజిక్ బ్రెయిన్ ఉంటుంది కదా! అది ఎప్పుడు కూడా అది ఒక డబుల్ ఎడ్జెడ్ నైఫ్ లాగా ఎప్పుడో చాప్ చేస్తూ ఉంటుంది. వెంటనే రిలీజ్ చేస్తాం. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ, ఆ నెగెటివ్ ఎనర్జీకి మనము, వాళ్ళు ఇద్దరు బంధింపబడతారు. వాడు ఆల్రెడీ బాధల్లో ఉన్నాడు వాడు. మళ్ళీ నువ్వు రిలీజ్ చేసిన నెగెటివ్ ఎనర్జీకి నువ్వు బైండ్ అవుతావు, వాడు బైండ్ అవుతాడు. అవసరమా అది? సో, ఆ విధంగా ఒక ఒక నెగెటివ్ ఒక నెగటివిటీని మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. ఆ నెగటివిటీ గనక అదే ఆలోచించి, 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 ఆలోచించి అది మేనిఫెస్ట్ అయిపోయిందనుకోండి, ఇక వాడు మనకి శత్రువు. కారణం లేకుండా. మరి ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అయ్యి, దాని నుంచి విజ్డమ్ తీసుకుని బయట పడతామో, అప్పుడు అది మనల్ని వదిలేస్తుంది ఆ కర్మ. ఆ మేనిఫెస్ట్ అయినది. లేకపోతే వాడిని, మనల్ని ఇద్దరికీ కలిపి అది వెంటాడుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ జన్మలో కారణం తెలీదు. ఉత్తినే కలహం వచ్చేస్తది ఓ ఇద్దరు మనుషుల మీద. అరే! మనం ఎప్పుడూ కూడా వాళ్ళ ముఖమే తెలియదు. అయినా సరే నా మీద ఇలా పడరు వాళ్ళు. ప్రతి వాళ్ళెందు వారు అసూయ కలిగి ఉంటారు అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడో అలా జరిగిందది. ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాల తర్వాత, ఎన్నో జన్మల తర్వాత ఈ ఒక జన్మలో ఇద్దరు మళ్ళీ దగ్గరయ్యారు. దగ్గరైనప్పుడు వారు మంచిగానే దగ్గరయ్యి ఉంటారు ఫ్రెండ్లీగా. కానీ అదుంది కదా! మనం ఎప్పుడో జనరేట్ చేసాం. ఒక పనికిమాలినది. అది వచ్చి పడుతుంది. అప్పుడు మళ్ళీ దూరం అయిపోవడం జరుగుతుంది. దగ్గరవ్వడం, దూరం అవ్వడం, దగ్గరవ్వడం, దూరం అవ్వడం. మధ్యలో మళ్ళీ అది అలా బిల్డ్ అవుతూ ఉంటది. ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది. ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అది మనకి సేఫ్ కాదు. మన ఆత్మకది సేఫ్ కాదు. మన ఆత్మకది సేఫ్ కాదు. అలాగే వాళ్ళ ఆత్మకు కూడా సేఫ్ కాదది. ఇలాగ కొన్ని సేఫ్టీ లేని విషయాలను, ఎనర్జీస్‌ని మనమే కల్పించుకుంటూ ఉంటాం. వాటన్నిటి మీద కూడా జాగ్రత్త వహించాలి. ఎక్కువ పాజిటివ్‌గా ఉండే వాస్తవంలోకి మీరు వైబ్రేట్ అవుతూ ప్రవహిస్తారు. అది. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ పాజిటివ్‌గా ఉండే వాస్తవంలోకి మనం వైబ్రేట్ అవుతూ ప్రవహిస్తూ ఉంటాము. అంటే మనం ఇంత మునుపే చెప్పాం, ఆత్మ అనేది ఒక సాగే జీవనది లాంటిది. ప్రవహిస్తూ ఉంటాం. ఎలాంటి వాస్తవంలో మీరు నివసించాలనుకుంటున్నారు? దానికి మీకు చాలా చాయిస్‌లుంటాయి. 200 సంవత్సరాలకు పూర్వం ఏ చాయిస్‌లు అందుబాటులో ఉండేవో వాటిని గురించి ఆలోచించండి. 200 సంవత్సరాల క్రితం ఎటువంటి చాయిసెస్ ఉండేవో. 50 సంవత్సరాల క్రితం భూమి మీద ఎక్కడా లేనటువంటి కొత్త వాస్తవాలు, అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా! ఉన్నాయి. ఉదాహరణ ఏరోస్పేస్ ఇంజినీర్, కంప్యూటర్ వర్క్, టీవీలో నటించడం. ఇప్పటివరకు అవకాశం లేని వాటిల్లో కూడా చాయిసెస్ తీసుకోవచ్చు. అంటే మన భవిష్యత్తుని, ఇది సేఫ్టీ ఒకటే కాకుండా భవిష్యత్తును కూడా మనం ఎలాగా ఊహించుకోవాలి. 50 ఏళ్ల తర్వాత ఇదే ప్రపంచం ఏ విధంగా ఉండవచ్చు. ఇంతకన్నా ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఈ నదులు ఎండిపోయి, లేకపోతే ఒక కరువు కాటకాలు అలా అటువంటి అటువంటి విధంగా ఉండే పరిస్థితి గనక ఒక 20, 30 ఏళ్ల తర్వాత వస్తుంది. లేతే 50 ఏళ్ల తర్వాత వస్తుంది అనిపించిందనుకోండి. అటువంటి పరిస్థితిలో నువ్వు ఏ ఏ ఎంత సేఫ్‌గా ఉండాలి? అంటే నీకేమేమి కావాలి? నీళ్లు లేని చోట నీకు నీళ్లు కావాలి. రైట్? సో, నీళ్లు కావాలి అంటే నువ్వు ఆ నీళ్లు నీ నీ నువ్వు ఉండడానికి కావలసిన ఒక మిరాక్యులస్ థాట్స్‌ని నువ్వు రిలీజ్ చేయాలి. జస్ట్ లైక్ పొలిటికల్ సిస్టమ్‌లో ఇప్పుడు వీళ్ళందరూ పొలిటీషియన్స్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా. వాళ్ళ వాళ్ళ యొక్క మిరాక్యులస్ థాట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడూ కూడా ఒక 30, 40 మంది హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ చుట్టూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్స్‌కి ఆవిడ వెనకాతల ఉండేవారు. హైయెస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా అంటే మామూలు
ఏదో 99.999999% తెచ్చుకునేలాంటి ఇంటెలిజెన్స్ కాదు. 100 ఏళ్ల తర్వాత ఇండియా ఎలా ఉండాలి అనేది వాళ్ళ యొక్క దూరదృష్టి ఆ విధంగా ఉండాలి. వాళ్ళు వేసే ప్రణాళికలు తీసుకొచ్చేవన్నీ కూడాను 100 ఇయర్స్ మనుషులుండరు. 100 ఇయర్స్. 100 ఇయర్స్ ఇండియాకి ఏ ప్రాబ్లమ్ లేకుండా 100 ఇయర్స్ అది సేఫ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండేలాంటి ప్రణాళికలు, ఆలోచనలు వాళ్ళు ఆలోచించగలరనమాట. అంటే అదసలు మామూలు ఇంటెలిజెన్స్ కాదు. అటువంటి వాళ్ళు 50 మంది ఆవిడ చుట్టూ ఉండేవారు. అలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే ఆవిడెంత ఆలోచించగలగాలి. వాళ్ళ 50 ఏళ్ళకి గనక వాళ్ళు ఒకటి ప్రిపేర్ చేస్తే ఆవిడ 100 ఏళ్ళకి అడుగేది. 100 ఏళ్ళకి ప్రిపేర్ చేస్తే 150 ఏళ్ళకి ఎలా ఉంటుంది ఇండియా? సో, ఆ విధంగా అంటే ఏంటంటే వారి యొక్క ఆలోచనలో ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటే ఇండియా ఎలా ఉంటుంది అని కాదు. సుభిక్షంగా లేకపోతే అప్పుడు మనం ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి, చేయాలి. అప్పుడు ఇండియా ఏ విధంగా 150 ఏళ్ళు ఈ ప్రణాళిక ద్వారా ఉండగలదు. అలాంటి మిరాక్యులస్ థాట్స్ చేసేవారనమాట వాళ్ళు. చేస్తారు. సో, మనము కూడా అటువంటి మిరాక్యులస్ థాట్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పోయి 100 ఏళ్ల తర్వాత వచ్చాం. 100 ఏళ్ల తర్వాత భూమి ఇలా ఉండకపోతేను పరిస్థితి ఏంటి? అలాగనమాట. ఆ విధంగా మనము మన గైడ్స్ తోటి సోల్ ప్లాన్‌లో పాల్గొంటారనమాట. సో, అటువంటి భవిష్యత్తుని మనం సృష్టించుకోవాలి అంటే, మన ఇప్పటి నుంచి మన సాధనలు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి వాస్తవంలో మీరు నివసించాలనుకుంటున్న చాయిస్‌లు. ఓకే. అది. ప్రపంచ శాంతిని, చక్కటి ప్రపంచ వాతావరణాన్ని, స్థిరమైన ఎకానమీ మరియు భూమిని మీరు ఊహించుకునే మీ చిత్రాలకు అనుగుణంగా మీ వాస్తవంలోకి ప్రవహిస్తాయి. అంటే అటువంటి మిరాక్యులస్ థాట్స్ గనక మన భవిష్యత్తు గురించి చేసి కొంతమంది ఉండవచ్చు. ఎప్పుడు భూమి మీదకి ఎందుకు రావాలి? మరో ప్లానెట్ మీదకెళ్ళి అక్కడ నేను అనుభవం తీసుకోవచ్చు కదా! అక్కడ నేను ఏమైనా చెయ్యొచ్చు కదా! అలా కూడా ఉండవచ్చు. అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. అది కూడా ఓకే. ప్రపంచవ్యాప్తంగా మీరు వీటిని సాధించలేనట్లయితే, మీ స్వంత ప్రపంచం శాంతియుతంగా, మీ వ్యక్తిగత ఎకానమీ స్థిరంగా, మరి చక్కటి వాతావరణంలో మీరు నివసించేటట్లుగా ఏర్పరుచుకోవచ్చు. అంటే ప్రాపంచికంగా గనక అని ఇందాక నేను చెప్పినట్టుగా, సో, ఒక 100 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. వర్స్ట్ కావచ్చు, లేదా ఇంతకన్నా బాగుండొచ్చు, లేదా వర్స్ట్ కూడా ఎళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మన ఆత్మ మళ్ళీ బ్యాక్‌కొచ్చినప్పుడు, మనము మన స్వంత ప్రపంచాన్ని శాంతియుతంగా, స్థిరమైన ఎకానమీ తోటి, చక్కటి వాతావరణంలో మనం నివసించేటట్లుగా ఏర్పరుచుకోవచ్చు. ఎప్పుడు ఈ భవిష్యత్తుని గనక మనము చక్కగా రూపుదిద్దుకున్నప్పుడు అనేసి చెప్తున్నారు. మొదట మీరు నివసించాలనుకునే విశ్వాన్ని చిత్రించండి. ఇక్కడ చెప్తున్నారు ఎలా చేయాలంటే, ఎలాంటి 100 ఏళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితిని మనము నివసించాలి. స్పిరిచ్యువల్‌గా ముఖ్యంగా ఏంటంటే స్పిరిచ్యువల్‌గా మాత్రం మర్చిపోవద్దు. అది ఎప్పుడు కూడా మన స్పిరిట్ అనేది ఆ పార్ట్ ఉంటేనే రక్తి కడుతుంది. ఇప్పుడు మనం అంటాం గదా! అబ్బా! ఏం సినిమా అండి. గొప్పగా రక్తి కట్టింది సినిమా అంటారు. అలాగే మనది కూడా సినిమాయే. మన సినిమా కూడా రక్తి కట్టాలి. ఈ స్పిరిట్ అనేది అందులో ఉంటేనే రక్తి కడుతుంది. ఎంతసేపు నాన్ స్పిరిచ్యువల్ ఇంకా ఇదే గోల ఉంటే రక్తి కట్టదు. ఇంక అసలు అలా ఎప్పుడు చూసినా ఎవడో ఒకడొచ్చి వాళ్ళు ఏదో ఒక విధంగా అప్‌సెట్ చేసే వెళ్తారు. ఎందుకంటే నాన్ స్పిరిచ్యువల్‌గా ఉంటే ఆ ఎనర్జీ సరిపోవు. ఎవరో ఒకరి ఎనర్జీతో బైండ్ అయిపోయి మనం ఏదో ఒకటి గాలికో, ధూళికో అలా కొట్టుకుపోతూ ఉంటాం. సో, మనం స్థిరంగా ఉండాలి. మన మనుగడ దగ్గర నుంచి మన 7 శరీరాలు స్థిరంగా ఉండాలంటే, ఈ స్పిరిట్ అనేది అందులో ఉండి తీరాలి. కాబట్టి మన జీవితం రక్తి కట్టాలి అంటే ఇదే ఉండాలి. ఏది స్పిరిచ్యువాలిటీ కూడా ఉండాలి. అదెలా ఉండాలంటే శాంతిమయ ప్రపంచంగా, ప్రేమ మరి శుభ్రమైన గాలితో ఉండాలి.
మీరు నమ్మే విధంగా లాజికల్‌గా పరిస్థితులు మారటం గమనిస్తారు. సో, మనం ఊహించుకునే విశ్వము, మన ఎలాంటి విశ్వంలో, ఎలాంటి పార్ట్ ఆఫ్ విశ్వంలో మనం ఉండాలి అని మనం ఊహించుకుని భవిష్యత్తును మనము ఇచ్చేసుకుంటామో, అది శుభ్రమైన గాలి. ఇంక అక్కడ వార్స్ అవి జరిగి, ఇంక అక్కడ జనాలందరూ పోతూ, ఆ గాలిలో ధూళి, లేకపోతే కొండలన్నీ పడిపోతూ, అలాంటి ప్లేసుల్లో మనం అక్కడ బ్రతకాలి అనేటువంటి ఇది పెట్టుకోకూడదు. ఎలాగుండాలంట? శాంతిమయమైన ప్రపంచమై ఉండాలి. ప్రేమ, మరి శుభ్రమైన గాలితో ఉండాలి. ఏదో రకరకాల చిన్న చిన్న వీధుల్లో, చిన్న చిన్న పేటలు జనాలు ఓమని అక్కడ చార్మినార్‌లాగా ఎక్కడ చూసినా కాళ్ళు నడవడానికి ఒక ప్లేస్ ఉంటదక్కడ. అలా కాకుండా గాలి వెలుతురు వస్తున్న ప్లేస్‌లో బ్రతుకుతూ, చక్కటి గాలి పీలుస్తూ, చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నట్టు ఇట్లాంటివన్నీ కూడా మనం ఊహించుకుంటూ ఉండాలి. మీరు నమ్మే విధంగా లాజికల్‌గా పరిస్థితులు మారటము. ఎప్పుడైతే మనం అలా చేస్తూ వచ్చామో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా మారటం గమనిస్తారు అంటున్నారిక్కడ. ఒక్కరోజు మీరు మెలకువతో ఉండండి. ప్రతీదీ తేడాగా ఉండటాన్ని గమనిస్తారు. ఎన్నో విధాలుగా మనం ప్రతిరోజు కూడా అన్‌కాన్షియస్‌గానే మనం పనులు చేస్తాం. ఇక్కడేమంటున్నారంటే కనీసం ఒక్కరోజైనా మెలకువతో ఉండండి. కాన్షియస్‌గా ఉండండి. ప్రతి దాంట్లోని కూడా మీకు తేడా కనిపిస్తుంది అంటున్నారు. అంతర్ముఖంగా చిత్రాలలో సరిపడా తేడాలు చేసి అవి నిజాలవుతాయని నమ్మండి. అంతర్ముఖంగా చిత్రించి మన అంతర్ముఖంగా మనం కొన్నిటిని ఊహించుకుంటే ఆటోమేటిక్‌గా బయట అన్నీ కూడా మారుతాయి అని చెప్పేసి అంటున్నారు. చివరికి మీరు చిత్రించిన విశ్వాన్నే మీరు వాస్తవంగా కనుక్కుంటారు. మీ ప్రాంతంలో భూమి కంపించడం, లేక భూమిలో మార్పులు రావడం అనేది వాస్తవంలో జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా! కొన్ని ప్లేసెస్‌లో అగ్నిపర్వతాలుంటాయి. కొన్ని ప్లేసెస్‌లో భూకంపాలు ఎక్కువొస్తూ ఉంటాయి. అన్ని ప్లేసుల్లో రావు. సైకాలజిస్టులు భవిష్యత్తుకి చూచినప్పుడు ఒక ప్రత్యేకమైన వాస్తవాన్ని ప్రజలు కేంద్రీకరించే దాన్ని బట్టి బహుశా వాళ్ళు వేరు వేరు వాస్తవాలను చూస్తారు. కొంతమంది ఆ వాస్తవాలతో ప్రకంపనం చెందుతారు. వీళ్ళ విషయంలో ఆ వాస్తవాలు నిజమవుతాయి. ప్రకంపనం చెందని వారి వద్ద అవి నిజము కావు. ఇప్పుడు చూడండి. ఈ భూకంపాలకి, వాటికి ఈ రకరకాల ప్రమాదాలకు అందరూ గురవ్వరు. కొంతమంది గురవుతారు. సో, ఇక్కడ వీరేమంటున్నారంటే, అటువంటి ప్రకంపనలతోటి వారు వైబ్రేట్ అయి ఉన్నవారే అనేసి అంటున్నారు. ప్రకంపనం చెందని వారి వద్ద అవి నిజం కావు. సో, అటువంటి వైబ్రేషన్స్‌ని యాక్సెస్ చేశారు వాళ్ళు. అంటే ఆ జన్మలో వాళ్ళు గురయ్యారు అంటే, అటువంటి వైబ్రేషన్స్‌ని యాక్సెస్ చేసే లక్షణము వారు ఇంత మునుపు పాత జన్మల్లో కూడా వాళ్ళకి ఉన్నాయి. అందుకే వాళ్ళు అదే ప్రమాదాలకు వాళ్ళకు గురవుతారు. యాక్సిడెంట్స్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. యాక్సిడెంట్స్‌కి కూడా కొంతమంది గురైపోతూ ఉంటారు. ఊరికనే యాక్సిడెంట్ కానీ బ్రతుకుతారు. చచ్చి చెడిపోతారు, బ్రతుకుతారు. కానీ యాక్సిడెంట్‌కి గురవుతుంటారు. ఎందుకంటే, ఆ వైబ్రేషన్స్ అనేవి పాత జన్మల నుంచి కూడా ఆ వైబ్రేషన్స్ వాళ్ళని వెంటే ఉంటాయి. అందువల్ల ఆ వైబ్రేషన్స్‌కి మళ్ళీ ఎక్కడో అవకాశం వచ్చినప్పుడు, వాటికి అనుకూలమైన పరిస్థితులొచ్చినప్పుడు వీడు మళ్ళీ దాన్ని పికప్ చేస్తారనమాట. సో, అందరి విషయాల్లో అది నిజము కాదు. ఎందుకంటే, మిగతా వాళ్ళకు ఆ ప్రకంపనలతో ఏ సంబంధం ఉండదు గాబట్టి, వాళ్ళు మామూలుగానే బ్రతుకుతారు. ఇది తేడా. భూకంపాలు, మరి కరువులు గురించి మీరు ఎప్పుడు బాధపడుతున్నట్లయితే, ప్రాబబుల్ వాస్తవంలో జరగటాన్ని మీరు చూస్తారు. ఓకే. ఇది కూడా చెప్తున్నారు. మళ్ళీ భూకంపాలు, కరువుల గురించి ఎప్పుడు బాధపడుతూ ఉండడము, పేపర్ రాంగానే ఫస్ట్ అవే చదవడము, ఆ ప్రకంపనలతోని బైండ్ అవుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే, అవి జరగటానికి అవే జరుగుతదంట. పెద్ద మొత్తంగా అవి జరగనప్పటికీ మార్పులు సంభవించే ఆ ప్రాంతాలకు మీరు లాగబడతారు. చూసారా? చూసారా? కనీసం పెద్ద మొత్తంగా మన యాజ్ ఇట్ ఈస్‌గా జరగకపోయినా, మనం చదివినవి, విన్నవి 24 గంటలు అవే చేస్తూ పోయినా, ఆ విధమైన మార్పులు సంభవించే ఆ ప్రాంతాలకి లాగబడతారు. అట్‌లీస్ట్ ఆ పక్కన వెళ్తూనే ఆ పక్కన ఎక్కడ బాంబు పేలొచ్చు పక్క వీధిలో. అమ్మ బాబోయ్! ఇంకా నయ్యో అటు వెళ్దాం అనుకున్నాను నేను. ఇంకా నయ్యం వెళ్ళలేదు. ఎందుకో మరి దేవుడు కరుణించాడు. మళ్ళీ ఇటొచ్చేసాను నేను అనేసి అనుకునే అవకాశాలున్నాయి. అట్‌లీస్ట్ దానికి దగ్గరగా వెళ్ళాడు ఆ మనిషి. అలా జరుగుతూ ఉంటాయట.
ఇది సరిగ్గా అర్థం కాలేదండి నాకు. కొంచెం ఇంకొకసారి చెప్తారా? ఇప్పుడు ఏదంటే అదే ఇప్పుడు సరే ఏదైనా బ్యాడ్ న్యూస్ చదివినప్పుడు దాని గురించి ఆలోచించకూడదనా మీరు అనేది? జస్ట్ ఏదో ఒకటి రెండు బ్యాడ్ న్యూస్లు వినకుండా మనం ఉండమండి. ప్రతి చోట మనం వింటాము. కాకపోతే అవును. ఏంటంటే కన్సర్న్ చూపించడం తప్పు కాదే. కన్సర్న్ చూపించడం గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. కన్సర్న్ చూపించడం గురించి మాట్లాడలేదు. కన్సర్న్ చూపించి ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు చూడాలి. చూడకపోతే మళ్ళీ మనల్ని ఆక్షేపిస్తారు. అది కాదు నేను చెప్పేది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనము ఇక్కడ చేస్తున్నది ఏంటి? భవిష్యత్తును సృష్టించుకోవడం గురించి కదా మాట్లాడుతున్నాము. యాహ్! మేనిఫెస్టేషన్ భవిష్యత్తు సృష్టించుకోవడము. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఈ ఈ ఈ కొంతమంది కొన్ని వైబ్రేషన్స్‌తో బైండ్ అయ్యి ఉంటారు. కొన్ని ఆత్మలు కొన్ని వైబ్రేషన్స్‌తో బైండ్ అయ్యి ఉంటారు. ఎటువంటి వైబ్రేషన్స్‌తో బైండ్ అయ్యి ఉంటారు? ప్రమాదాలు, భూకంపాలు, లేకపోతే ఈ భూమిలో వచ్చే ప్రతి మార్పు, లేదా విశ్వంలో వచ్చే ప్రతి మార్పుకి వాళ్ళు గురైపోతూ ఉంటారు. అందరూ కారు. కొంతమంది అలా గురైపోతూ ఉంటారు. సో, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళకి? వాళ్ళకి ఎందుకు అలా జరుగుతోంది అంటే, ఈవెన్ సైకాలజిస్ట్స్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయా వైబ్రేషన్స్ ఏ వైబ్రేషన్స్ అవి? యాక్సిడెంట్లు, లేకపోతే ప్రమాదాలు, లేకపోతే భూకంపాలు, వరదల్లో కొట్టుకుపోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడం. అందరికి ఆత్మహత్య చేసుకోవాలనిపించదే. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అబ్బో! వాళ్ళకి చాలా పెద్ద కష్టం వచ్చిందంటే అందుకే ఆత్మహత్య చేసుకున్నారు. అంతకన్నా పెద్ద కష్టాలు వచ్చిన వాళ్ళు బ్రతికే ఉంటారు. ఎవడో ఒకటి సహాయం తీసుకుంటారు. ఏదో ఒకటి ఎవరి కాళ్ళో వేళ్ళో పడి మొత్తానికి ఆ జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు. కానీ కొంతమంది అవేమీ చేయరు. ప్రయత్నం లేకుండా బాధ కలిగిందంటే ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకెందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది? వీళ్ళెందుకు ఆత్మహత్య చేసుకోవటం లేదు? ఇవన్నిటికీ దీనికి కారణాలు ఏంటంటే, అటువంటి ప్రకంపనలు, వైబ్రేషన్స్ తోటి ఆయా ఆత్మలు అటువంటి ఎనర్జీస్ తోటి బైండ్ అయి ఉన్నాయి. ఎక్కడ? పాత పాత జన్మల్లో కూడా. అందువల్ల వాళ్ళకి ఆ ఇన్‌స్టింక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. సో, కాబట్టి అది. కాబట్టి అటువంటి వాటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని బయటపడాలి అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఇటువంటి వైబ్రేషన్స్ ఉన్నవారికి పెద్ద మొత్తంగా ఏదైనా జరగకపోయినా కూడా వాళ్ళేంటంటే పేపర్‌లు తీసి చదివినా, లేపోతే మరొకటైనా ఏమి చేసినా కూడా వాళ్ళు అటువంటి వార్తలకి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. పేపర్ తీయంగానే యాక్సిడెంట్‌ల గురించే చదువుతుంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలోకి అవే వస్తుంటాయి. ఎందుకు? వాళ్ళ ఆత్మలో అటువంటి ఎనర్జీస్‌తో బైండ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. అవే వార్తలు వాళ్ళ మైండ్‌లోకి వస్తూ ఉంటాయి. మైండ్‌లో కాదు. వాళ్ళ వాళ్ళ దృష్టిలోకి వస్తూ ఎదురు పడుతూ ఉంటాయి. అదే ఓకే. ఎప్పుడైతే వాళ్ళకి ఆ దృష్టిలో పడుతూ ఉండడము, వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉండడము జరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఇక ఒకవేళ పెద్ద మొత్తంగా అదే మళ్ళీ రిపీట్ కాకపోయినా, ఏదో ఒక కొంతవరకు అటువంటి సంఘటనలకి వాళ్ళు లాగబడతారు అనేసి ఇక్కడ చెబుతున్నారు. అది. యాహ్! తప్ప కన్సర్న్ చూపించడం తప్పని అనటం లేదిక్కడ. ఒక ఓకే. సాటి మనిషి బాధలో ఉంటే, వాళ్ళేదైనా హాస్పిటల్‌లో ఉంటే జబ్బు పడ్డారు, హాస్పిటల్‌లో ఉన్నారు. సో, తప్పకుండా వెళ్ళి ఒక వాళ్ళని చూడండి. చూసి వాళ్ళకి ఏ పండో, ఫలమో ఇచ్చి తప్పకుండా రండి. మీరు సాయం చేయగలిగితే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వండి. దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు. దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ నేను చెబుతున్నది. ఎదుటి మనిషికి కన్సర్న్ చూపించకూడదు అనేటువంటి ఉద్దేశమే ఈ ఈ బుక్‌లో లేదు. చూపించాలి. ఎందుకంటే ముందు పేజీలో ఏం చెప్పారు? ముందు పేజీలో ఏం చెప్పారంటే, జనులు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ, శుభ్రమైన వాతావరణము ఎక్కడైతే విశ్వంలో ఉంటుందో అక్కడికి వెళ్ళాలంటున్నారు. ఇక్కడ ఒకరితో ఒకరు శాంతియుతంగా కలిసి ఉంటూ, భూమితోనూ, ఇతరులతో కూడా గౌరవంగా మెలగాలని చెప్తున్నారు. తప్ప ఎదుటివాడు బాధలో ఉంటే కన్సర్న్ చూపించొద్దని మాత్రం అనటం లేదు. అది నేను చెప్పేది. ఎందుకంటే మరి ఆ వైబ్రేషన్స్‌తో బైండ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫర్ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు కదా! పేపర్‌లో వచ్చింది చదివాము. అంటే చదవండి. చదవకండి. అయ్యో! అయ్యో! వదిలేయండి. ఇలా జరిగిందే అని అనుకోవచ్చా? అనుకోకూడదా? జరగకుండా ఉంటే బావుండేదే. ఏమీ అనుకోవద్దు. చదివి వదిలేసేయండి. ఇంక దాని గురించి ఆలోచించొద్దు.
దేవుడా నువ్వే సహాయం చేయని చెప్పడం. సంథింగ్ ఏదో ఒకటి అనుకోని నేనైతే ఏమనుకోను. ఏమీ అనుకోవట్లే. చదవండి, నేనైతే పట్టుకోండి. మామూలుగా అట్లా అనుకుంటా అనమాట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే నాకు ఆటోమేటిక్‌గా మనసులో అట్లా అనిపిస్తది. ప్రభు నువ్వే చూసుకో, సహాయం చెయ్యి, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు అన్నట్టు. వెరీ అద్ గుడ్. మంచిదే అది. మంచిదే అది. ఓకే. అదే కరెక్టా కాదో నాకర్థం కాలేదు. ఇచ్చారా? అందుకని అడిగానండి అంతే. సో, థాంక్ యూ అండి. ఇది వా ఎదుటి మనిషికి కన్సర్న్ చూపించకూడదు అనే విషయం మాత్రమే ఈ బుక్‌లో చెప్పలేదు. ఇన్‌ఫాక్ట్ ఎదుటి వారితో గౌరవంగా ఉండాలని చెప్పారిక్కడ. ఇదేంటంటే డిఫరెంట్ కేస్‌లో చెబుతున్నది. ఓకే అండి. తర్వాత భూమి ఎక్కువ అందమైనదిగా అవుతున్నట్లు ఊహించండి. అంటే భూమి ఇంకా అందంగా ఉంటున్నట్టుగా, అంటే ఎటువంటి వార్స్ అవి లేకుండా భూమి ఎప్పుడూ శాంతిగా, ప్రేమగా, చిదానంద స్థితిలో ఉంటే ఏ విధంగా ఉంటుందో అలా ఊహించుకోవాలి. అంటే మన భవిష్యత్తు కూడా ఆ విధంగానే ఈ భూమి పైన ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఇవన్నీ మన మానవుని యొక్క శక్తులు. ఆ శక్తుల్ని వినియోగించుకోవడం అనమాట ఇది. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పరిస్థితులు మీ జీవితంలోకి వచ్చే విధంగా సృష్టించండి. మీరు సృష్టించిన పాజిటివ్ విజన్ టెలిపతి ద్వారా ఇతరులకు కూడా అందుబాటులో ఉంటుంది. మనమేం చేయక్కర్లా. 24 గంటలు పక్కోడి గురించి మన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వక్కర్లా. నిన్న చెప్పినట్టుగా మనము మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా మనం పాజిటివ్‌గా ఉంటే ఆ పాజిటివిటీ మనం ఎక్కడ నడిస్తే అక్కడ ఆ పాజిటివిటీ అంతా కూడా వ్యవస్థలో వ్యాపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకంగా కూర్చొని మన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెలిపతి ద్వారా. సో, లేదా అంటే ఎదుటి వారి పైన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకూడదు. కానీ కొంతమంది చేస్తూ ఉంటారు. విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. వారి కర్మకి ఇంటర్ఫియర్ అవ్వడము అనవసరంగా. వారు చేస్తున్న కర్మలోకి. సో, అట్లాంటివేమీ చేయకుండా, మనం పాజిటివ్‌గా ఉంటే, మన పాజిటివిటీ ఆటోమేటిక్‌గా మన ఆరా ఎంతుందో అంత మేరకి కూడా మన ఆరాలో కూడా ఆ పాజిటివిటీ నిండుతుంది. మనం ఎంత దూరం నడిస్తే మనతో పాటుగా పాజిటివిటీ వస్తుంది. ఆటోమేటిక్‌గా మన వ్యవస్థ పాజిటివ్‌గా మారుతుంది. అలాగే సరిపడినంత మంది జనాలలో భవిష్యత్తు గురించి పాజిటివ్ విజన్ ఉన్నట్లయితే అది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇది వెరీ సింపుల్ ఇది అర్థం చేసుకోవడము. ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మళ్ళీ రేపు ఉదయం వస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే మనమే. ఇంకొక స్పిరిచువల్ బుక్‌లో చదివాను. కారణం ఏంటంటే అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా ఇంక్లూడింగ్ జంతువులు, పక్షులు నేను పొద్దున్న లేచి ఫలానా పని చేస్తాను అని ఈరోజు పడుకోవడం వల్లనే మనకు ఆ రేపు అనే ఉదయం జరుగుతుందిట. అలా కాకుండా మొత్తం ప్రపంచం అంతా ఈరోజు ఎండ్. ఇహ నాకు నాకు రేపనేది అక్కర్లేదు. ఈ రోజుతో ఎండ్ అయిపోతున్నాం మేము అనేసి సంకల్పం చేసి పడుకుంటే సూర్యుడు రాడు. సూర్యుడు రాడు. డిలే అవ్వడం మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఆ సంకల్పాన్ని పెంచుకుంటూ పోతే మొత్తం విశ్వం అంతా చీకటైపోతుంది. ఇంక రేపు అనేది ఇక ఉండదు. దాంతో ఎప్పుడైతే విశ్వం అనేది కొలాప్స్ అయిపోయిందో ఇక మానవుడనేవాడు జీవకోటి అనేదే ఉండదు. సో, కాబట్టి ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే, అసలు ఈ విశ్వం అనేది ఈ వెలుగు రావ వె విశ్వము వెలుగులో ఉండాలన్నా, చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉండాలన్నా కూడా ఇది మానవుడి చేతిలో తప్పకుండా ఉంది. మన కంట్రిబ్యూషన్ ఉంది ఇందులో. ఎంతసేపు కూడా ఇది అర్థం చేసుకోకుండా దేవుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు. దేవుడనేవాడు నన్ను రక్షిస్తూ ఉండాలి. దేవుడనేవాడు ఫలానా చెయ్యాలి నాకు. దేవుడే ఉన్నవాడికి ఈ బాధ్యత ఉండాలి. ఆ దేవుడనేవాడు నాకు అది ఇవ్వాలి. వాడు ఇవ్వడం కాదు. అసలు నీకే ఉంది ఆ శక్తంతా కూడా. సూర్యుడిని నువ్వు ఆపేయగలవు. వద్దు అనుకుంటే ఆయన రాలేడింక. ఒక్కసారి జీవకోటి అంతా కూడా డిసైడ్ అయిపోతే, ఇక రేపనేది లేదు అని డిసైడ్ అయిపోతే ఇంక ఆయన రాడు. సో, విశ్వాన్ని కొలాప్స్ చేసే శక్తి మానవుడికి, జీవకోటికి ఉంది. విశ్వాన్ని కొలాప్స్ చేసే ఇది జీవకోటికి ఉంది. అటువంటప్పుడు ఈ విశ్వమంతా కూడా ఎంతో అందంగా, ఎంతో ఆనందంగా ఉంది అని సంకల్పం చేసి దాని విశ్వాన్ని ఎంతో గొప్పగా నడిపించగలిగే శక్తి లేదా? తప్పకుండా ఉంది మానవుడికి. కానీ ఈ ప్రాపంచికపరమైన వాటిల్లో పడిపోయి, లేదా ఈ లోవర్ చక్రాల్లోనే ఉండిపోయి, మానవుడు స్పిరిచ్యువల్‌గా ఎదగటం లేదు. ఒక్కసారిగా స్పిరిచ్యువల్‌గా ఎదగడము ప్రతి ఒక్కరూ చేసినట్లయితే, వాళ్ళకెప్పుడు ఇలాంటి మిరాక్యులస్ థాట్సే వస్తూ ఉంటాయి.
ఇంకా నెగెటివ్ థాట్స్ అనేవి ఉండవు. నెగెటివ్ థాట్ వల్ల వాడికి మనుగడ లేదు అని ఒకసారి రియలైజ్ అయిపోతే ఇక నెగెటివ్ థాట్ చేయడు వాడు. వాడు రియలైజ్ కావట్లా. ఎందుకంటే ఎక్కడో ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నాడు మానవుడు. డిల్యూషన్‌లోనే ఉంటూ ఉండడం వల్ల వాడు ఆ నెగెటివ్ థాట్‌కి వాడు లొంగిపోతున్నాడు. నెగెటివ్ థాట్ వల్ల వాడి అభివృద్ధి ఆగిపోతుంది అని వాడు గట్టిగా నమ్మాలి. వాస్తవాన్ని మీద వాడికి నమ్మకం రావాలి. అంటే వాడు సత్యం మీదే వాడికి దృష్టి ఉండాలి. నిజము, అబద్ధంతో సంబంధం లేదు. నిన్న నిజము, అబద్ధము, సత్యము మూడింటి గురించి మనం మాట్లాడుకున్నాం. నిజము, అబద్ధము అనేది పక్కన పడేసేయండి. ఇదంతా మానవుడి యొక్క భ్రమకు సంబంధించినది. సత్యం ఏముందో అదే నిత్యం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని వాడు పట్టేసుకున్నాడో, సత్యం యొక్క నరం వాడు పట్టుకున్నాడో, ఆటోమేటిక్‌గా ఇక వాడు ఇందులోకి ఈ భ్రమలోకి దూరడు. అది. సో, మరి ఇక్కడితో ఆపుదాము. రేపేంటంటే రేపు రేపు అంటే ఆదివారం. అమెరికా వాళ్ళకి ఆదివారము మెడిటేషన్ రేపు ఉండదు. సోమవారం ఉంటుంది. అంటే ఏంటి, ఇండియా వాళ్ళకి మంగళవారం పొద్దున్న. అమెరికా వాళ్ళకు సోమవారం సాయంత్రము, ఇండియా వాళ్ళకు మంగళవారం పొద్దున్న మెడిటేషన్ చేద్దాం. ఓకే. సో, అప్పుడు నెక్స్ట్‌ది మనం చెప్పుకుందాం. ఈ పుస్తకము అయిపోతోంది. ఇది అయిపోయిన తర్వాత నాకు ఆల్రెడీ ఈవేళ ఆహ్, బాబాజీ గారి యొక్క బుక్కు చదవాలనేటువంటి ఇది నాకు ఈరోజు మెడిటేషన్‌లో సందేశం వచ్చింది. ఇది అయిన తర్వాత అది మొదలు పెడదాం. అంటే ఆల్రెడీ యాక్చువల్‌గా వేరే చోట నేను ఆ బుక్‌లోని కొన్ని అంశాలు మాట్లాడాను నేను ఇంగ్లీష్‌లో. పీఎంసీ ఛానెల్‌లో. ఆహ్, మళ్ళీ ఎందుకో ఈవేళ అది వచ్చిందనమాట. సో, చూద్దాం. సరే అయితే మరి. థాంక్ యూ వెరీ మచ్. మీకేదైనా ప్రశ్నలు ఉంటే దీనికి రిలేటెడ్‌గా అడగవచ్చు. ఏమైనా ఉన్నాయండి స్వప్న గారు? యాహ్! ఉన్నాయండి. ఏం ఒకటి లాస్ట్‌లో అంటారు గదండీ! పక్కనోళ్ళ గురించి అదే పనిగా అఫర్మేషన్స్ అవి ఇచ్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ సోల్ ప్లాన్ మార్చినట్టు అవుతది అని. అవును. అంటే ఆ పక్కనోళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా వస్తారా? వస్తారు కదా! ఎవ్వరైనా సరే. అంటే లైక్ ఎలాంటి హస్బెండ్, ఎఫర్మేషన్స్? పిల్లలు. ఎలాంటి ఎఫర్మేషన్స్? అఫర్మేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హెల్త్ బాలేదనుకోండి, వాళ్ళు బాగవ్వాలన్నట్టు. మెంటల్ హెల్త్ బాలేదనుకోండి, అవి బాగవ్వాలన్నట్టు. ఓకే. అవి ఓకే. వాళ్ళు ఫ్యూచర్‌లో బావుండాలి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దట్ ఈస్ దానికి ఓకే. సంథింగ్ అదేంటంటే ఆ కైండ్‌లో. మంచిగా మనము వారు బావుండాలి అని మనము అనుకోవడంలో అది తప్పేం లేదు. ఎఫర్మేషన్స్ ఆ! అంటే వేరే విధమైనవి. అంటే ఆహ్, వా వా కొన్ని వేరేగా ఉంటుంటాయిలెండి. జనాలకి ఏవో రకరకాలు చేస్తుంటాయి. ఇవి ఓకే. థిస్ ఈస్ ఫైన్. ఓకే అండి. యాహ్! ఇదే ఉండే అంతే. అంతే అండి. చేయొచ్చు. థాంక్స్ అండి. నో ప్రాబ్లమ్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేకపోతే ఓకే. మనం ఈరోజు ఇక్కడ ఆపుదాము. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. నేను రికార్డింగ్ పెడతాను. థాంక్ యూ. పద్మజ గారు రాలేదు ఇవాళ.